వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం పిఎస్ఎల్వి C60 ప్రయోగాన్ని టుడే నైట్ 9:50కి విట్నెస్ చేయనున్న నేపథ్యంలో పిఎస్ఎల్వి C60కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను చూద్దాం. పిఎస్ఎల్వి C60 ఈజ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ కంక్లూషన్ మిషన్ ఆఫ్ ఇస్రో. అంటే 2024ని ఇస్రో పిఎస్ఎల్వి C60 ద్వారా గుడ్ బై చెప్పనున్న నేపథ్యంలో చాలా అద్భుతమైన ప్రయోగం. ఓకే, యాక్చువల్లీ ఐరానికల్గా January 1 పిఎస్ఎల్వి C58ని ప్రయోగించాము, December 30th పిఎస్ఎల్వి C16 ప్రయోగిస్తున్నాం. సో ఈ పిఎస్ఎల్వి C60లో రెండు ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉండిన. సో వాటి మీద క్లారిటీ ఆఫ్ థాట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి కాబట్టి దీంట్లో 4 దశలు ఉంటాయి: సాలిడ్, లిక్విడ్. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పిఎస్ఎల్వి వేరియంట్స్ అన్నింటిలో యూ కెన్ సీ పోయం అనే ఒక వేరియంట్ ఉంటుంది. అంటే 4వ దశ చివరి భాగంలో వీ కెన్ సీ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనేటువంటి పోయంలో దీంట్లో మొత్తం టోటల్ 24 శాస్త్రీయ పరికరాలను తీసుకెళ్తుందంట. పిఎస్ఎల్వి C60 ద్వారా వెళ్ళనున్నటువంటి పోయం 4. సో దట్ ఈస్ ద 4th వేరియంట్ ఆఫ్ పోయం. పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 24 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని కలిగి ఉంది. సో ఆ 24 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్లో 14 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్రమ్ Department of Space and 10 scientific instruments are from private companies. Okay, so దానికి సంబంధించినటువంటిది ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ పోయం 4 అన్నమాట. వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ పోయం 4 అంటే పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనేది అంతరిక్షంలోని వ్యర్థాలను తొలగించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ ట్రై టు రెడ్యూస్ ద స్పేస్ డెబ్రిస్. ఎప్పుడైతే అంతరిక్షంలోని వ్యర్థాలను తొలగించడం సాధ్యమవుతుందో దాని ద్వారా మనకి అనేక రకాలైనటువంటి మల్టిపుల్ డైమెన్షన్స్ని సాధ్యమవుతుంది. ఓకే, సో దాంట్లో సెపరేషన్ ఏముండదు, ఎవ్రీథింగ్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ కమింగ్ టు ది అసలు మొత్తం స్పేడెక్స్ అన్న పిఎస్ఎల్వి C60 యొక్క ప్రధాన లక్ష్యం స్పేడెక్స్. వాట్ ఈస్ స్పేడెక్స్? స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అయినటువంటి స్పేడెక్స్లో మనకి డాకింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. రెండు గగనతలంలో సంచరించేటువంటి ఆబ్జెక్ట్స్ మధ్య ఆటోమేటిక్ వాటి అంతా అవే అనుసంధానించడం ఎస్టాబ్లిష్ అవుతుంది, విచ్ ఈస్ కాల్డ్ యాస్ డాకింగ్. ఈ డాకింగ్ ప్రక్రియ జరిగేటువంటి స్పేడెక్స్లో వీ కెన్ సీ ఇన్ 2 ఇంపార్టెంట్ ఏరియాస్. వన్ ఈస్ చేసర్ అండ్ నెంబర్ 2 ఈస్ టార్గెట్. పిఎస్ఎల్వి C60లో పోయం అండ్ స్పేడెక్స్లో మరలా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. నెంబర్ 1 SDX1 అండ్ SDX2. SDX1 అండ్ SDX2లో SDX2 ఫస్ట్ రిలీజ్ అవుతుంది, తర్వాత కొన్ని ఫ్యూ సెకండ్స్లో SDX1 రిలీజ్ అవుతుంది. ఈ రెండు ఒకదానితో ఒకటి అనుసంధానించి దే ట్రై టు ఎస్టాబ్లిష్ ద టార్గెట్. సో వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ స్పేడెక్స్ అంటే భవిష్యత్తులో ఇస్రో చేయనున్నటువంటి భారతీయ అంతరిక్ష కేంద్రం వంటి ప్రయోగాలకు కావచ్చు, చంద్రుడి నుంచి ల్యూనార్ శాంపిల్స్ రిటర్న్ తీసుకురావడానికి కావచ్చు. ఓకే, సో ఈ SDX1 అండ్ SDX2 220 kgs బరువు కలిగి, SDX1 అండ్ SDX2 220 kgs బరువు కలిగి 470 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లో అర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం సాధ్యమవుతుంది. వీ కెన్ ఇంటిగ్రేట్ దీస్ శాటిలైట్స్ ఇంటూ లో అర్త్ ఆర్బిట్. సో 470 కిలోమీటర్స్ ఎత్తులోని లో అర్త్ ఆర్బిట్లోకి 55 degrees ఇంక్లనేషన్లో ఈ పిఎస్ఎల్వి C60 స్పేడెక్స్1, స్పేడెక్స్2ని ప్రవేశపెట్టనుంది. ఈ స్పేడెక్స్1 అండ్ స్పేడెక్స్2 ద్వారా వీ కెన్ ఏబుల్ టు సీ ద ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో ఇది ఇస్రో యొక్క భవిష్యత్ ప్రాజెక్టులు అయినటువంటి భారతీయ అంతరిక్ష కావచ్చు, చంద్రయాన్ 4 కావచ్చు, అండ్ భారతదేశం చంద్రుని మీద కాలనీలను ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి సుదూరమైన లక్ష్యాల కోసం కావచ్చు చాలా విస్తృతంగా దోహదం చేస్తుంది. ఈవెన్ గగన్యాన్ మిషన్లో దీని ద్వారా స్పేడెక్స్ కనుక విజయవంతమైతే గగన్యాన్ మిషన్ని ISS తోటి అనుసంధానించడానికి అవసరమైన డాకింగ్ కూడా ఇది దోహదం చేస్తుంది. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు దిస్ పిఎస్ఎల్వి C60. అయితే అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 24 పేలోడ్స్ ఉన్నాయి కదా, ద టోటల్ 24 పేలోడ్స్. ఈ 24 పేలోడ్స్ మాత్రం కొంచెం ఏకాగ్రతతో చదువుకోండి, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్.